అయి కొత్త కొలువులొస్తున్నాయి. రెడీగున్నారా? రెడీ కెరియర్ గైడెన్స్ అనమాట. కొత్త కొలువుల కోసం అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు విదేశాల్లో ఉన్న కంపెనీలన్నీను వాళ్ళ దగ్గర నుంచి బ్రాంచెస్ కింద మనల్ని ఉపయోగించుకుందామని, మన దేశంలో కూడా వాళ్ళ సంస్థల యొక్క బ్రాంచెస్‌ని పెట్టాలని లైక్ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో పెట్టినట్టు, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో పెడుతున్నట్టు, ఇంకా యూట్యూబ్ సెంటర్ అమరావతిలో వస్తున్నట్టు, ఇలాగా అనేకమైన సంస్థలు వాళ్ళ వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్‌ని వాటిని ఇప్పుడు అమెరికాలో మనకు సంబంధించిన ఉద్యోగాలను బ్యాన్ చేయటం, తర్వాత మనకి H1 వీసాలు ఇవ్వకపోవటం వల్ల మన దగ్గర ఉన్న టాలెంట్‌ని వాళ్ళు ఉపయోగించుకోవటం కోసం వాళ్ళే మన దేశం వచ్చి మన పిల్లల్ని, మన యూత్‌ని మనకున్న తెలివితేటలను వాడుకోవటానికి ట్రైనింగ్ సెంటర్స్ కింద పెట్టి కొత్త ఉద్యోగాలను సృష్టించాలనేది వాళ్ళ ప్లాను. దగ్గర దగ్గర 17,00,000 ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది 2030 లోపు. దీనంతటికి మీరు రెడీగా ఉండాలి. రెడీగా ఉన్నారని ఆశిస్తున్నా. రెడీగా ఉండాలంటే మీరు ఏం చేయాలనేది ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రెడీగా ఉండండి. బహుళజాతి సంస్థలు ప్రతిభావంతులైన ఉద్యోగార్థులకు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ జీసీసీలు ఉభయతారకంగా అవతరిస్తున్నాయి. భారత్లో వీటి ఏర్పాటుకు విశ్వవిఖ్యాత సంస్థలు వనరులు కొడుతున్నాయి, వనరులు సమకూరుస్తున్నాయి, అలాగే వరుస కూడా కడుతున్నాయి. సో విదేశాల్లో కొలువు కంటే ఉన్న చోట ఉపాధి పొందగలగటం ఉద్యోగార్థులకి కలిసి వచ్చే అదృష్టం. మన దేశంలో వచ్చే 5 ఏళ్లలో మేటి సంస్థలు నెలకొల్పి జీసీసీలో సేవలు అందించడానికి 20 లక్షల మంది నిపుణులు అవసరమని నివేదికలు చెబుతున్నాయి. అమెరికా లేదా యూరప్ దేశాల్లో ఉండే బహుళజాతి సంస్థ ఎంఎన్సి తమ వాణిజ్య లక్ష్యాలకు అనుగుణంగా మరో దేశంలో పూర్తి స్థాయి కేంద్రాన్ని స్థాపించటమే గ్లోబల్ కెపాసిటీ సెంటర్ జేసీసీ కంపెనీ ప్రధాన కేంద్రానికి ఇది శాఖ కాకపోయినా, కాంట్రాక్ట్ కార్యాలయము కాకపోయినా, ప్రధాన కేంద్రానికి తీసిపోకోకుండా ఏ విధమైన సౌకర్యాలు అయితే కల్పిస్తారో అలాంటి సౌకర్యాలన్నీ ఇక్కడ కల్పించి సర్వసామర్థ్యాలతో వ్యవస్థను నెలకొల్పి వివిధ విదేశీ వాణిజ్య సంస్థలు జీసీసీలో భారత్లో ప్రస్తుతం 1700 ఉన్నాయి. ఈ 1700కు గాను 10 లక్షల మందికి ఆల్రెడీ ఉపాధి కల్పిస్తున్నారు. సో దేశంలో వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాలకు సానుకూలంగా వైఖరి వహిస్తున్నాయి కాబట్టి ప్రోత్సాహకారాల రీత్యా భారత్లో జీసీసీల ఏర్పాటుకి ఎంఎన్సి కంపెనీలు ముందుకు వస్తున్నాయి. 2030 నాటికి పెద్ద సంఖ్యలో ఇవన్నీ ఆవిర్భవించే అవకాశం ఉంది. సో వీటిలో ఉండే హోదాలు, వివిధ భాగాలు, అవకాశాలు, అవగాహన కల్పించుకుంటే మనం కెరియర్ని అద్భుతంగా మలుచుకోవచ్చు. 5 విభాగాలుగా వీటిని విభజించవచ్చు అనమాట. ఒకప్పుడు జీసీసీలు అంటే ఎంఎన్సీ వ్యయ ఆదా కోసం నడిపే కేంద్రాలుగా చూసేవారు. తమ దేశంలో ఉద్యోగుల జీతభత్యాలు, మౌలిక వసతులకి ఖర్చు, పన్నులతో పోలిస్తే అవి ఏ దేశంలో తక్కువగా ఉన్నాయో పరిశీలించేవారు. అక్కడ ఒక కేంద్రం పెట్టి కార్యకలాపాల్లో కొంత భాగాన్ని బదలాయించి వార్షిక వ్యయ భారాన్ని తగ్గించుకునేవారు, అంటే ఖర్చులు తగ్గించుకునేవాళ్ళు. అయితే గత 10 ఏళ్ల నుంచి ఈ విషయంలో ఎంఎన్సీల దృక్పథం మారిపోయింది. ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ చదివి ఫ్రెషర్స్ నుంచి ప్రొఫెషనల్స్ వరకు ఎక్కువ సంఖ్యలో లభ్యం కావడంతో భారతీయ వృత్తి నిపుణులు సేవలు ఇతర దేశాల వారి కంటే పైచేయిగా ఉండటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను మార్చడం వల్ల ముఖ్యంగా ఆ సంస్థల ప్రధాన క్లయింట్లు మార్కెట్ను ఇండియాని టార్గెట్గా చేసుకొని సో జీసీసీలను మన దేశంలో నియమించడానికి వాళ్ళు చాలా ఆసక్తిగా ఉన్నారనమాట. మన దేశం కూడా ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు మనకు రావటం వల్ల మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన దేశానికి మంచి పేరు వస్తుందని సాధారణంగా ఎవరు కాదనరు, వీటిని ఆహ్వానిస్తున్నారు. వీటిని 5 రకాల విభాగాలుగా విభజిస్తున్నారు. సంస్థ ప్రధాన లక్ష్యాలను బట్టి హోదాలు ఉంటాయన్నమాట. టెక్నాలజీ, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ, ఎంఎల్ ప్రస్తుతం రాజ్యమేలుతున్నాయి. ఆటోమేషను, అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ కీలకమవుతున్న తరుణంలో
జీసీసీలో టెక్నాలజీ, ఐటీ విభాగం అత్యంత శక్తివంతంగా అవతరించింది. కొత్త బిజినెస్ అవకాశాలు గుర్తించడానికి, పనితీరు మెరుగుపరుచుకోవటానికి, వినియోగదారులకు కొత్త అనుభవాన్ని కల్పించడానికి ఈ విభాగం దోహదపడుతుంది. అందులో సాఫ్ట్‌వేర్ ఇంజినీరు, డేటా అనలిసిస్టు, డేటా సైంటిస్టు, వెబ్ అడ్మినిస్ట్రేటరు, క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజినీరు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ వంటి హోదాలుంటాయి. ఇంజినీరింగ్ కోర్సుల ఎంపిక సమయంలోనే స్పష్టమైన గమ్యాన్ని నిర్దేశించుకోవటం వల్ల ఉన్నత హోదాల్లో ప్రవేశించవచ్చు. టెక్నాలజీ, ఐటీ విభాగంలో జీసీసీలో నూతన ఆవిష్కరణకు సెలవుగా మారింది. ఏఐ, ఎంఎల్ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ వినూత్న సేవలను, ఉత్పత్తులను తీసుకొస్తుంది. అంటే ఎంఎల్సీలు జీసీసీల్లో ఈ విభాగమే కాకుండా బంగారు బాతుగుడ్లు, వార్షిక బ్యాలెన్స్ షీట్లను లాభాలతో నింపే జీసీసీలు, ఈ ఇన్నోవేషన్ హబ్లు ఎంఎన్సీల కంటికి రెప్పలా కాపాడుతున్నాయి. ఈ విభాగంలో ప్రవేశించగలిగితే యువత భవిష్యత్తుకు ఢోకా ఉండదు. నిర్ణయ శక్తి ఎలా నిర్ణయించుకోవాలి మనం? వినియోగదారుల లక్ష్యాల్లో లావాదేవీల్లో కోట్లలో ఉంటాయి. దీంతో అధిక మొత్తంలో డేటా పోగవుతుంది. ఈ డేటా నుంచి భవిష్యత్తుకు వర్తకానికి ఆధారంగా నిలిచే సమాచారాన్ని వెలికితీసి కొనుగోలు సరళిని ఆవిష్కరించగలిగే డేటా అనాలిసిస్ జీసీసీలు జీవనాడిలా నిలుస్తున్నాయి. వేల కోట్ల రూపాయల వ్యాపార పరిణామాన్ని సృష్టించేందుకు ఇవి మంచి దీపాల్లా వెలుగుతున్నాయి. సో ఈ టెక్నాలజీలో ఈ విభాగం చాలా శక్తివంతమైన పాత్ర పోషిస్తుందన్నమాట. సామర్థ్యం పెంపు. పదే పదే చేయాల్సిన పనులను సాంకేతికతతో చక్కదిద్ది సృజనాత్మకత అవసరమయ్యే విధులపై దృష్టి పెట్టేందుకు జీసీసీల్లో టెక్నాలజీ విభాగం అవకాశం కల్పిస్తుంది. హెచ్ఆర్, ఫైనాన్స్, ప్రొక్యూర్మెంట్, మెటీరియల్ సేకరణ వంటి పనులను సునాయాసంగా చేయగలిగే సామర్థ్యాన్ని రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషను, ఇంటెలిజెంట్ ఆటోమేషన్ సాంకేతికతల అవకాశం కల్పిస్తున్నాయి. జీసీసీలో టెక్నాలజీ విభాగ సామర్థ్యం మెరుగుదలకు వీలు కల్పిస్తుంది. డిజిటల్ పరిష్కారాలు, ఏఐ, ఎల్ఎం సాంకేతికల వినియోగం ద్వారా వివిధ ఉత్పత్తులు లేదా సేవలను త్వరితగతిన వృద్ధి చేసి పరీక్షలు నిర్వహించి అవసరమైన దిద్దుబాట్లు అనంతరం డిజిటల్ పరిష్కారాలను టెక్నాలజీ, ఐటీ విభాగాలు ఇవ్వగలుగుతున్నాయి. దీంతో జీసీసీల్లో వీటి ప్రాధాన్యం మరింతగా పెరిగిపోయింది. మెరుగైన వినియోగదారుల అనుభవం. నేడు చాలా సంస్థలు తమ ఉత్పత్తులతో సేవలను విక్రయించడం లేదు, అనుభూతి ఎక్స్పీరియన్స్ని అమ్ముతున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్లో సినిమా చూడటం ఒక అనుభూతి, మొబైల్ షాపింగ్ చేయటం వేరొక అనుభూతి, చివరికి తాజా కూరగాయలను కొనటం ఒక ఎక్స్పీరియన్స్గా మార్చి కాసులు పంట పండిస్తున్న రోజులు ఇవి. సో జీసీసీలోని టెక్నాలజీ విభాగాలు ఇటువంటి కస్టమర్స్ని ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని అండర్వేషన్ చేయగా రాణిస్తున్నారు. మొత్తం మీద ఈ కొత్త కొలువులు తీసుకున్న జీసీసీ టెక్నాలజీ, ఐటీ విభాగాలను బలమైన శక్తిగా నిలుస్తాయి. జీసీసీలో కోర్గా పరిగణించే ఈ విభాగాల్లో చోటు సాధిస్తే ఉజ్వల భవిష్యత్తు, మంచి కెరియర్ ఉంటుంది. సో దీంతో పాటు ఇతర విభాగాలైన ఫైనాన్స్, ఆపరేషన్స్, సప్లై చైన్, సేల్స్, మార్కెటింగ్, మేనేజ్మెంట్ విభాగాల్లో ప్రవేశిస్తే కెరియర్లు చాలా బాగుంటాయి. సో వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని మీకున్న సామర్థ్యతని ఇంకా మీరు పెంచుకొని కొత్త కొత్త కోర్సుల్ని ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ నేర్చుకొని వీటి మీద అవగాహన తెచ్చుకుంటే వచ్చే 30 సంవత్సరాలు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. బేసిక్గా ఏంటంటే ప్రపంచం ఇప్పుడు భారతీయులందరినీ చిన్న చిన్నగా వెనక్కి పంపించేస్తున్నారు. అంటే వాళ్ళ ఉద్యోగాలు మనం ఏదో తినేస్తున్నామని చెప్పి వాళ్ళు బాధపడిపోతున్నారు. మెయిన్గా ప్రపంచం మొత్తం భారతీయులు అంటే కష్టపడి పనిచేస్తారు అనే మంచి అవగాహన ఉంది. సో అందువల్ల ఉద్యోగాలు ఏమి వచ్చినా మనకే వస్తాయని ఉంటుంది. మీరు ఏ సీఈఓ చూసుకోండి, ఏ కంపెనీ లో ఉన్న ప్రధానమైన పాత్రలు, మేనేజింగ్ డైరెక్టర్స్, సీఈఓస్, మంచి మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళంతా మనమే ఉన్నాం. సో అందువల్ల వాళ్ళ పొజిషన్స్ మనం అంతా తినేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి మంచి బాధ పట్టుకుంది. ఈ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అలాగని కంపెనీలు మూసుకోలేరు కదా. సో ట్రంప్ లాంటి వాళ్ళు వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం వీసాలు కఠినతరం చేశారు. అది మీ అందరికీ తెలిసిందే. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే అక్కడున్న కంపెనీలు లైక్ టెస్లా లాంటి కంపెనీస్ కూడా ఇప్పుడు అక్కడికి జనాలను పిలవలేరు కాబట్టి ఆ టెక్నాలజీ, ఆ వాతావరణాన్ని
మనలాంటి దేశాలల్లో ఎక్కడైతే నైపుణ్యత ఉందో అక్కడ కల్పించి, ఇక్కడ ప్రజల్ని అక్కడికి తీసుకెళ్లారు కాబట్టి, ఇక్కడ ప్రజలతో ఇక్కడే ట్రైనింగ్ ఇప్పించి, వాళ్ళకి కావాల్సిన వర్క్‌ని వాళ్ళకి ఎటువంటి వర్క్ అయితే కావాలో ఆ సదుపాయాలన్నీ ఇక్కడ కల్పించి, ఇక్కడి నుంచి వర్క్ తీసుకుందామని ఆలోచనలో ఉన్నారు. సో, ఇది మనకి ముందు ముందు విదేశాలెళ్ళే దానికంటే కూడా ఆ దేశ సాలరీస్ ఇక్కడ సంపాదించుకునే మంచి తరుణం. సో, ఈ టెక్నాలజీలు నేను చెప్పినట్టు ఏఐ గానివ్వండి, మిషన్ లెర్నింగ్ కానివ్వండి, ఇంకా టెక్నాలజీస్ అన్నీను కొత్తగా ఈ ప్రాంప్ట్ ఇంజినీర్సు ఇలాంటివన్నీను నేర్చుకుంటే లైఫ్‌లో నాకు తెలిసి నెక్స్ట్ 30 ఇయర్స్ వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో, దయచేసి నేర్చుకోండి. మంచి భవిష్యత్తుని చూసుకోండి. ఇలాంటి వీడియోలు చేస్తుంటాను. ఫ్రీగా చేస్తుంటాను. మీకు నచ్చితే ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రీగా. థ్యాంక్ యూ.